ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన దాని 2019లో వచ్చిన ఈ యాక్ట్ ను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని చెప్పింది కూడా ఎన్డీఏ ప్రభుత్వమేనని కేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కరువూరు రవిచంద్రారెడ్డి అన్నారు. నగరంలోని మాగుంట లేఅవుట్ లో గల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలు తమకు ఓట్లేయారనే నిరాశతోనే చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నాడని అన్నారు. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు 4% రిజర్వేషన్ కొనసాగిస్తామని ప్రకటించారన్నారు. చంద్రబాబు దాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా స్పష్టత ఇవ్వాలన్నారు. భూ అక్రమాలకి తెరపడుతుందని ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని గురించి అపోహలు సృష్టించే క్రమంలో రోజువారీగా అబద్ధాలు చెప్తున్న చంద్రబాబు మరి ఎల్లో మీడియాకి మేము సవాల్ విసురుతాం. అసలు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏదైతే ఉందో టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ దీన్ని చట్టంగా చేయమని విధి విధానాలు రూపొందించిన తర్వాత 2019లో తీసుకొచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాదా? బీజేపీ ద్వారా ఈ చట్టాన్ని ప్రతి రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి బీజేపీ లెడ్ ఎన్డీఏ అలయన్స్ ద్వారా చెప్పిన మాట వాస్తవం కదా? మరి 2019లోనే ఈ చట్టాన్ని అమల్లోకి తెరమన్నప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గెజెట్ లో పెట్టారే కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. దీని విధి విధానాలు నిర్ణయించిన తర్వాత ప్రజల్లో అవగాహన కల్పించిన తర్వాత ముఖ్యంగా ప్రజల్లో ఉన్న అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత ఫైనల్ గా ముసాయిదాన్ని రూపొందించిన తర్వాత మాత్రమే అమల్లోకి తెస్తాం. అప్పుడు దాకా కాదని చెప్పిన మాట వాస్తవమా కాదా చంద్రబాబు చెప్పాలి. నిజం నీకు తెలిసిన నిజం చెప్తే నీ తల 1000 ఒక్కలు అవుతుందని నీకున్న శాపం వల్ల గతంలో రాజశేఖర రెడ్డి గారు అంటుండేవారు. అది నిజమే కావచ్చు బహుశా. అందుకే చచ్చిన ఒక నిజం చెప్పు. ముఖ్యంగా ఈ విధమైన అపోహలు క్రియేట్ చేసి ఏదైతే ఈ మధ్య పబ్లిక్ మీటింగ్ లో ఏ అంశం దొరక్క ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితిలో నిన్న మొన్న కూడా చూసాం. పవన్ కళ్యాణ్ తో కలిసి నెల్లూరు పర్యటన వచ్చినప్పుడు ఆయన గారట నెల్లూరుని తిరుపతిని చెన్నైని కలిపి ట్రై సిటీస్ గా అభివృద్ధి చేస్తారంట. కొద్దిగా బుద్ధి ఉండాలి. చెన్నై మన రాష్ట్రంలో లేదని కూడా తెలియదు. మతిస్థితం లేని చంద్రబాబు మాట్లాడే మాటలకి విలువ ఎంత, ఆయన వయసుకు తగ్గంత అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పాలి. అంటే 75 ఏళ్ల పైన రాజకీయాలు పనికిరారా అంటే మేము మా మాట అనం. సీనియర్ సిటిజన్స్ అంటే బుర్ర సరిగా పనిచేసినంత వరకు, ఒళ్ళు సహకరించినంత వరకు కూడా రాజకీయం చేయవచ్చు. కానీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా వాళ్ళని అపోహలకి భయభ్రాంతులకి గురి చేసి కుట్రపూరితంగా నేరపూరితమైన స్వభావంతో అబద్ధాలు చెప్తూ ఓట్లు దండుకోవాలి, నెగిటివ్ ప్రచారం ద్వారా ఓట్లు దండుకోవాలి అని ఏదైతే తన ప్రయత్నం విపరీతంగా చేస్తున్నాడో మేము ఛాలెంజ్ విసురుతున్నాం. చంద్రబాబు నీకు నువ్వేదైతే నిన్నటి పెనమలూరు సభలో కూడా చూసాం. ముఖ్యంగా ఏదో 4 కాగితాలు పట్టుకొచ్చాడు అదైతే యాక్ట్ అని చెప్పి వాటిని ఇలా చింపుతున్నాడు. రేపు 7-8 తేదీలో మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కి విజిట్ చేస్తాం. 2 విషయాల్లో మేము ఛాలెంజ్ విసురుతాం. ఒకటో అంశం ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కి సంబంధించిన పేపర్లను చూపించి పబ్లిక్ గా మోడీ గారి ముందు వాటిని చింపాల్సిందిగా సవాల్ విసురు. అంతేకాకుండా ముస్లింస్ కి సంబంధించి 4% రిజర్వేషన్స్ విషయంలో విస్పష్టంగా నిన్న నెల్లూరు వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు మేము వాటిని బలపరుస్తామని ఏదైతే చెప్పారో దానికి సంబంధించి మేము వ్యతిరేకతను చాటాలంటే దాని గురించి కూడా సభాముఖంగా వ్యతిరేకించమని ఛాలెంజ్ విసురుతాము, లేదు సమర్థించమని ఛాలెంజ్ విసురుతాము. ఇదెప్పుడు 2 కళ్ళ సిద్ధాంతం, 2 నాలుకల ధోరణి. అందుకే ఫలితం అనుభవించబోతున్నారు. మేమంటున్నాం ఈ రోజున దీని మీద ఎలక్షన్ కమిషన్ కి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ విషయంలో ప్రజల భూముల్ని మాయమైపోతాయని, మీ రికార్డ్స్ అన్ని తారుమారవుతాయని ఏదైతే చెప్తున్నాడో ఈ అబద్ధ ప్రచారం గురించి కంప్లైంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రతి ఒక్కరికి రోజుకు 10 సార్లు ఫోన్ చేసి మీ భూముల జాగ్రత్తని ఏదైతే ఊదర కొడుతున్నారో దాని మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వెంటనే దీని మీద విచారణ జరపాల్సిందిగా
సిఐడిని ఆదేశించింది. సిఐడి ఏమాత్రం లేట్ చేయకుండా కేసు బుక్ చేసి విచారణ నిమిత్తం ప్రాథమికంగా విచారణ జరిపిన తర్వాత A1గా చంద్రబాబు నాయుడిని, A2గా నారా లోకేష్ ని పేర్కొంటూ ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదైందో రాబోయే 2-3 రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, లేదా ఎలక్షన్స్ బరిలో నుంచి డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ప్రజల్ని తప్పుదారి పట్టించే ఇటువంటి తప్పుడు నాయకులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళని సమాజంలో ఎలక్షనీరింగ్ లో గెలవనిస్తే ప్రజలకు హాని చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకునే అవకాశం రాబోయే 2-3 రోజుల్లో మనం చూస్తాం. ఆయన ఏదో సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అంటాడు, కానీ ఆయన నమ్ముకుంది ముష్టి 3 అనే సిద్ధాంతాలని. ఒకటి, నెగటివ్ ప్రచారం తన అనుయాయులైన పత్రికాధిపతులు ఆయా ఛానల్స్ ద్వారా చేయడం. 2, నకిలీ ఆర్టిస్టును తీసుకొచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ కిషోర్ ని తీసుకొచ్చి పార్క్ హైతులో పెట్టుకుని మౌత్ పబ్లిసిటీ ద్వారా సత్తా బజార్ కి పనికొచ్చే విధంగా మౌత్ పబ్లిసిటీని ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేయాలి. కూటమి గెలిచేస్తుంది. ఎప్పుడో పంచర్ అయిపోయి పనికి రాకపోయిన నీ సైకిల్ కి ఎంత గాలి కొడితే మాత్రం పనికొస్తుంది. మరొక ఆయన వచ్చాడు నిన్న మొన్న, 5 సంవత్సరాలు జర్నలిజం ఎట్టిపోయిందో తెలీదు, ఎక్కడో ఉండిపోయాడు, ఫిట్నెస్ మాత్రం బాగా మెయింటైన్ చేశాడు. పేరు రవి ప్రకాష్. గతంలో టీవీ 9లో పనిచేశాడు. తర్వాత ఆ రోజుల్లో గాని ఇప్పటి వరకు గాని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకి కక్ష, చంద్రబాబు నాయుడు అంటే ప్రేమ. అందుకే ఒక నకిలీ సర్వేతో 5 సంవత్సరాల తర్వాత, అక్షరాల 5 సంవత్సరాల తర్వాత 2019 మేలో ఎలక్షన్ రిజల్ట్ వచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పత్తా లేకుండా పోయిన ఇతను 2024 మే 1వ తేదీన ప్రత్యక్షమయ్యాడు. తాను ఒక డిజిటల్ ఛానల్ నడుపుతున్నాడు. వెనక నుండి నడిపాడు, అడ్వర్టైజ్మెంట్ రూపంలో కనపడ్డాడు. కానీ సడన్ గా ప్రత్యక్షం ముందు బాగా హైప్ ఇచ్చాడు. బిగ్ బ్రదర్ ఈస్ కమింగ్, బాస్ ఈస్ బ్యాక్ అని ఏదైతే పెట్టుకొని హైప్ క్రియేట్ చేసుకుని తనకు నచ్చిన దాన్ని సర్వే అనే పేరుతో కాదు సుమా, స్టడీ అంట, RTV స్టడీ పేరుతో ఏదైతే వదిలేయడం మార్కెట్ లోకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని ఏదైతే చెప్పడం జరిగిందో, ఎన్ని శాంపిల్స్ తీశాడు, ఏ జిల్లాలో సర్వే టీములు పనిచేశాయి, యువతని ఎంతమందిని కలిశాడు, రైతుల్ని ఏమన్నా అడిగాడా, మహిళల ఉద్దేశం తెలుసుకున్నాడా, మీరు తీసిన పల్స్ శాంపిల్స్ ఎన్ని, మీకు టీంలు ఎన్ని ఉన్నాయి, ఏ అంశాలు ప్రాతిపదికగా తీసుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని అమలు చేయకుండా మోసం చేశాడు కదా, 0 క్రెడిబిలిటీతో ఉన్న మోసం చేసిన చంద్రబాబు కావాలన్నా, 99% మేనిఫెస్టో అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా, మీరు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారా, చంద్రబాబు గారిని కోరుకుంటున్నారా అని కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు మీకు అందాయనేది పరిశీలనకు తీసుకోకుండా కంప్లీట్ బయాస్డ్ గా ఒక అమ్ముడు పోయిన జర్నలిస్ట్ లాగా చాలా నీచత్వంతో సత్తా బజార్కు ఉపయోగపడే విధంగా బ్యాక్ డోర్ లో నుంచి ప్రశాంత్ కిషోర్, ఫ్రంట్ పిక్చర్ లో రవి ప్రకాష్, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు సమాజం పట్ల బాధ్యత ఉంది వీళ్ళకి. సమకాలీన రాజకీయంలో రోజువారీ జరుగుతున్న వ్యవహారంలో మరో 6 రోజుల్లో ఎలక్షన్ అన్న సమయంలో సమయం చూసి దెబ్బ కొడతామని దాచిపెట్టి హైప్ క్రియేట్ చేసి సర్వే పేరుతో, స్టడీ అనే పేరుతో వదిలిన రవి ప్రకాష్, నువ్వు ఈ రోజు మళ్ళా తిరిగి రీఎంటర్ అయితే అయ్యుండొచ్చు, కానీ నీకు మించిన వాళ్ళు రేపటి రోజున తయారైన జర్నలిజం అనే పేరుని అపహాస్యం పాలు చేసామని మాత్రం చెప్పగలం. ముఖ్యంగా ప్రతి జిల్లాలో కేవలం ఇతను ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఎవరెవరు గెలుస్తారో చెప్పాడు, కానీ ఎందుకు గెలుస్తారో చెప్పలా. ప్రామాణికత లేదు. అంటే హైప్ జనరేట్ చేసి కూటమి గెలుస్తుందంటే రేపు ఎలక్షన్ కి ముందు 2 రోజులకి ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, ఎవరో ఒకరు 4 రూపాయలు ఇస్తారు, తద్వారా బాబు గారి ద్వారా ఏదైనా బాగుపడచ్చు అనుకున్నారో ఏమో, కానీ డబ్బు కొరత లేదో బహుశా రవిప్రకాష్ బాగానే సంపాదించినట్టున్నాడు. కానీ నీకేదైనా అరాపర క్రెడిబిలిటీ ఉందని కొంతైనా అనుకునే వాళ్ళు కొందరు ఉన్నారు, కానీ అసలు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు కక్ష కాబట్టి ఈ నకిలీ సర్వే చేశారు. ఒక ప్రశాంత్ కిషోర్, ఒక ఈనాడు
ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఒక రవిప్రకాష్ కొత్తగా చేరాడు. మొన్నటిదాకా మేము దుష్ట చతుష్టయం అనేవాళ్ళం, ఇప్పుడు షణ్ముఖ వ్యూహం అని చెప్పే దాంట్లో ఓ 600 మంది పోగైనట్టు మాకు అనిపిస్తాం. ఖచ్చితంగా మేము ఈరోజు కేటగిరీలుగా చెప్తున్నాం. సంక్షేమ పథకాలు తీసుకున్న లబ్ధిదారులు 3,22,00,000 మంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ తెలుసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అయితే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది. ప్రతి పథకం ప్రతి ఇంటికి చేరుతుంది. అక్కడ కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు, పార్టీలు ఉండవు, వర్గాలు ఉండవు. కానీ చంద్రబాబు నాయుడు వస్తే చంద్రముఖి మళ్లీ లేస్తుంది. ముఖ్యంగా సైకిల్ ఎక్కి గాజు గ్లాస్ పట్టుకుని వచ్చి రక్తం పీలుస్తుంది. ఏం మొహమాటం లేదు. ఎందుకంటే రాబోయే ఎలక్షన్ కి అతనికి 80 ఏళ్ళు వస్తాయి. భవిష్యత్ దేవుడు చూసారు, బాగుపడిపోదాం ఇప్పుడే అని ఏ పథకాన్ని అమలు చేయడు. ఖచ్చితంగా జనం రక్తం పీలుస్తాడనేది మనకైతే ఉన్న సమాచారం. ఎందుకంటే ఆ తర్వాత ఎలక్షన్ గురించి ఆయనకే అనుమానాలు ఉన్నాయి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట సింపుల్ గా, స్ట్రైట్ గా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తే ఇప్పుడు నడుస్తున్న ప్రతి పథకం నడవడంతో పాటు, అమలవడంతో పాటు, ప్రతి ఇంటికి వివక్ష లేకుండా పారదర్శకంగా అమలవడంతో పాటు ప్రతి పథకం కొనసాగింపు. చంద్రబాబు నాయుడుకి ఓటేసిన ఆ కూటమి పోరుతో ఏదైతే ఓట్లు అడుగుతున్న వాళ్ళకి ఓట్లు వేసినా ప్రతి పథకం కూడా ముగింపు. ఎవరు కావాలో తెలుసుకునే అంచనాలు ప్రజలు ఉన్నప్పటికీ మాకున్న అంచనా మేరకు మేము ఇప్పటివరకు కేటగిరికల్ గా చెప్తున్నాం, 160 సీట్లకు పైగా గెలవబోతున్నాం. 25కి 25 ఎంపీలు గెలవబోతున్నాం.